హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతడికి 5 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలం మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఒక పక్షి గూడు ఏర్పరచుకుని ఉండేది. ఆ పక్షి పిల్లలు అప్పుడే గుడ్ల నుండి బయటకు వచ్చాయి. ఆ పక్షి బయటకు వెళ్ళి ఆహారం తీసుకుని వచ్చి ఆ పిల్లలకు పెడుతూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ రైతు పొలం దగ్గరకు వచ్చాడు. రైతు పొలానికి వచ్చిన సమయంలో ఆ పక్షి గూటిలో లేదు. ఆ రైతు ఆ చెట్టును చూస్తూ, ఈ చెట్టు నీడ వల్ల ఎంత పంట నష్టం జరుగుతోంది, రేపు ఈ చెట్టు నరికేద్దాం, గొడ్డలు తీసుకురండి అని అన్నాడు. దానికి తన ప్రక్కన ఉన్న వ్యక్తి సరేనండి అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే పక్షి పిల్లలు కంగారు పడిపోయాయి. వాటికి చాలా భయంగా ఉంది. ఆ చెట్లు నరికేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఎలా, మా అమ్మ కూడా ఇంట్లో లేదే అని వాటి తల్లి రాక కోసం ఎదురు చూస్తున్నాయి ఆరాటంగా. సాయంత్రానికి పక్షి గూటికి చేరుకుంది. పక్షి పిల్లలు ఎంతో భయపడుతుంటే తల్లి ఏం జరిగింది అని అడిగింది. ఆ పిల్లలు ఎంతో కంగారుగా, అమ్మా, ఈ రోజు నువ్వు వెళ్ళిన తరువాత ఈ పొలం గల రైతు వచ్చాడు. ఆయన ఈ చెట్టు నరకడానికి గొడ్డలు తీసుకురమ్మని ఆ పక్కనున్న వ్యక్తికి చెప్పాడు అని అన్నాయి. దానికి ఆ తల్లి పక్షి ఏమాత్రం కంగారు పడకుండా, మరేం పర్వాలేదు, మీరు కంగారు పడకండి, నేనున్నానుగా అని ఆ పిల్లలకు ఆహారం అందజేసింది. పిల్లలు తల్లిని చూసిన తరువాత కొంచెం కుదురుపట్టాయి, కానీ కొంచెం భయంగానే ఉంది. తరువాత రోజు యథావిధిగా ఆ పక్షి ఆహారం వేట కోసం బయటకు వెళ్ళింది. ఆ పక్షి పిల్లలు అన్నీ మర్చిపోయి ఆనందంగా ఆడుకుంటున్నాయి. అదే సమయంలో ఆ పొలం గల రైతు మళ్ళీ వచ్చాడు. ఆ చెట్టును చూస్తూ, గొడ్డలి తెచ్చారా అని అడిగాడు. దానికి వాళ్ళు తీసుకురాలేదు అని అన్నారు. ఈ చెట్టు వల్ల ఎంత పంట నష్టం జరుగుతుంది, నేను మీకు నిన్న చెప్పానుగా, ఈ చెట్టును నరికేయాలి, గొడ్డలి తీసుకురమ్మని. రేపు ఈ చెట్టు నరికేద్దాం, గొడ్డలి మాత్రం మర్చిపోవద్దు అని అన్నాడు. దానికి పక్కనున్న వ్యక్తి సరేనన్నాడు. ఆ మాట విన్న వెంటనే పక్షి పిల్లలకు మళ్లీ భయం మొదలైంది. భయంతో బిక్కుబిక్కుమంటూ తల్లి రాక కోసం ఎదురు చూస్తున్నాయి. అంత దూరంలో తల్లి పక్షి రాక గమనించి ఆనందపడ్డాయి. తల్లి పక్షి రాగానే కంగారుగా జరిగినదంతా పొసగుచ్చినట్లు చెప్పాయి. అమ్మా, నిన్న వచ్చిన ఆ రైతు మళ్లీ వచ్చాడు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ చెట్టు నరకడానికి గొడ్డలు తీసుకురమ్మని పక్కనున్న వ్యక్తికి చెప్పాడు అని అన్నాయి. దానికి తల్లి పక్షి, ఇంతకు ముందులాగే ఏం కంగారు పడకుండా, మరేం భయం లేదు, కంగారు పడకండి, నేనున్నానుగా అని అంది. ఆ మాట విన్న పక్షి పిల్లలు యథాస్థితికి వచ్చాయి. నిన్న ఉన్నంత భయం వాటికి ఈ రోజు లేదు. అవి ఆనందంగా నిద్రించాయి. తరువాత రోజు పక్షి ఎప్పటిలాగే ఆహార అన్వేషణలో బయటకు వెళ్ళింది. అదే సమయంలో ఆ రైతు పొలం దగ్గరకు వచ్చాడు. ఆ రైతు రావడం ఆ పక్షి పిల్లలు చూశాయి. ఇంతకు ముందు అతన్ని చూడగానే అవి భయపడేవి, కానీ ఈసారి వాటికి భయం లేదు. వస్తే వచ్చాడులే అనే విధంగా ఉన్నాయి. ఆ రైతు ఆ చెట్టుని చూసి, గొడ్డలి తీసుకురమ్మన్నాను, తెచ్చారా అని అడిగాడు. దానికి వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పాను గొడ్డలి తీసుకురమ్మని, రోజు మర్చిపోతున్నారు. నా పని నాకు తప్పదుగా, రేపు గొడ్డలి తెచ్చి నేనే ఈ చెట్టు నరికేస్తాను అని అతడు అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. పక్షి పిల్లలు ఈ మాట విని నవ్వుకున్నాయి. అతని మాటలకు ఇప్పుడు వాటికి భయం లేదు. ఎందుకంటే ఇలా 2 సార్లు జరిగిందిగా, ఎప్పుడూ ఇలానే చెప్తాడులే అని అనుకున్నాయి. ఇదే మాట తల్లి పక్షి గూటికి రాగానే నవ్వుతూ చెప్పాయి. అమ్మ, ఈరోజు కూడా రైతు పొలానికి వచ్చాడు. ఎప్పటిలాగే ఈ చెట్టు నరకడం గురించి మాట్లాడాడు. ఏమన్నారు అంది తల్లి పక్షి. ఎన్నిసార్లు చెప్పినా మీరు వినడం లేదు. ఆ గొడ్డలి నేనే రేపు తెచ్చి ఈ చెట్టు నరికేస్తాను అని అన్నాడు అని నవ్వుతూ చెప్పాయి. దానికి వెంటనే తల్లి పక్షి కంగారుగా, పదండి పదండి, ఇక్కడి నుండి మనం వెళ్ళిపోవాలి అని కంగారుగా వాటిని కొంచెం దూరంలో ఉన్న వేరే చెట్టుపైకి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ పక్షి పిల్లలకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఆ రైతు మొన్న నిన్న చెప్పిన మాటే ఈరోజు కూడా చెప్పాడు, కానీ అమ్మ మొన్న నిన్న కొంచెం కూడా కంగారు పడలేదు. ఈరోజు మాత్రం ఎందుకు ఇంత కంగారు పడుతోంది, వాటికి అర్థం కాలేదు. తరువాత రోజు ఆ రైతు వచ్చి ఆ చెట్టు నరకడం దూరంగా ఆ పక్షితో పాటు పక్షి పిల్లలు కూడా చూస్తున్నాయి. అప్పుడు అవి, అమ్మ, నీకు ఎలా తెలిసింది అతడు తప్పకుండా ఈరోజు చెట్టు నరికేస్తాడని అంటూ అడిగాయి. దానికి తల్లి పక్షి, అతడు ముందు 2 రోజులు అతడి పని కోసం ఇతరుల మీద ఆధారపడ్డాడు, కానీ ఈరోజు తన పని తానే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎవరైతే తన పని కోసం ఇతరుల మీద ఆధారపడతాడో అతడు తన పని ఎప్పటికీ పూర్తి చేయలేడు. అందుకే నేను ముందు 2 రోజులు కంగారు పడలేదు, కానీ నిన్న అతడు ఈరోజు తన పని తానే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అతడు ఈ పని చెయ్యగలిగాడు అని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందిగా. అన్ని పనులు మనమే చేసుకోవాలంటే ఇంపాసిబుల్, కానీ మీరు చేసుకోగలిగే పనుల్ని మాత్రం మీరే చేసుకోండి. వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే యు నో వెరీ వెల్, టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్, జీకేబీ వరల్డ్ ఆల్ ఇన్ వన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.